హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సుభద్ర అర్జునుడితో మా అన్నయ్య ఇంద్రజాలకులని మీకు కూడా తెలుసు కదా నాథ, మా అన్నయ్య యుద్ధంలో విజయం సాధించాలంటే శస్త్రాన్ని ఎత్తనవసరం లేదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత ద్వారకలో బలరాముడు తన రథం పైన బయటికి వెళ్తూ ఉండగా అక్కడ సైనికులు మల్లయుద్ధం ఆడుతూ స్త్రీని పందెంగా పెడతారు. అది చూసిన బలరాముడు కోపంతో వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగా, మీకు ధైర్యం ఉంటే కౌరవులను పాండవులను ఈ ప్రశ్న అడగండి అని అంటాడు. బలరాముడు కోపంతో వారిని కొట్టబోతూ ఉండగా వాసుదేవుడు ఆపి బలరాముణ్ణి పక్కకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత బలరాముడు వాసుదేవునితో, ద్వారకలో ఇవన్నీ జరుగుతున్నాయని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, నాకు తెలుసన్నయ్య, నేను వారించడానికి చాలా ప్రయత్నించాను, కానీ ద్వారకవాసులు పదే పదే అధర్మం వైపే మల్లుతున్నారు. నది జలపాతంగా మారితే దాని వేగం ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా సమాజం అధర్మం వైపు వెళ్తే అది అధర్మంలో మునిగిపోక తప్పదు అని అంటాడు. అప్పుడు బలరాముడు కోపంతో, దీనికంతటికీ కారణం ఆ యుధిష్ఠిరుడే. ఆనాడు తన భార్యను జూదంలో పందెంగా పెట్టాడు. ఇక ఇప్పుడు ఈ సమాజంలోని ప్రజలందరూ ఆ కార్యాన్ని అనుసరిస్తున్నారు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, లేదు బలరామన్నయ్య, దోషమనేది బావ యుధిష్ఠిరుడిది కాదు, బావ దుర్యోధనుడిది కాదు. దోషమనేది ధర్మంలోనే ఇమిడి ఉంది. ధర్మం వంచనకు బందీ అయింది. అది వంచన ముందు తన శిరస్సును వంచుతుంది. నిజానికి సాంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడమే ధర్మమైంది. అసలు ధర్మం అనేదే లేదు అని అంటాడు. వాసుదేవుని మాటలు విన్న బలరాముడు, చెప్పాలనుకునేదేదో స్పష్టంగా చెప్పు కన్నయ్య అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, మనిషి ఎప్పుడూ తన ప్రతిజ్ఞల పట్ల దృఢంగా ఉండడం ఉత్తమమే అన్నయ్య, కానీ ప్రతి పరిస్థితుల్లోనూ అలా దృఢంగా ఉండడం సరైనదేనా? ఆనాడు జూద సభలో కూడా ఇదే జరిగింది. మహితాత్ముడు భీష్ముడు, ద్రోణాచార్యులు, మహాజ్ఞాని విదురుడు, ఇంకా బావ యుధిష్ఠిరుడు వీరందరూ తమ తమ ప్రతిజ్ఞలకు బద్ధులైనారు. వారు తమ వాగ్దానాలను ప్రతిజ్ఞలను పాటించడమే ధర్మం అనుకున్నారు. వారిలో ఏ ఒక్కరైనా సరే తమ వాగ్దానాలను ప్రతిజ్ఞలను వదులుకుంటే ద్రౌపదికి ఇంత పెద్ద అవమానం జరిగి ఉండేదా అని అంటాడు. అప్పుడు బలరాముడు, అంటే నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? ప్రతిజ్ఞా పాలన సరైనది కాదా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ధర్మం ఒక వృక్షం లాంటిదన్నయ్య. ఇక వాగ్దానం ప్రతిజ్ఞ దానికి శాఖలు. వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు వృక్షానికి ముఖ్యమే కావచ్చన్నయ్య, కానీ తల్లి వేరుని మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది సరైనదే అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందన్నయ్య. కరుణ నశించిపోయింది ఈ సమస్త ఆర్యావర్తనంలో, అలాగే జగత్తులో. ఇప్పుడు తమ బాధ కన్నా తమవారి బాధ ఎక్కువ, తమవారి బాధ కన్నా సమాజంలోని బాధ ఎక్కువ. ఎప్పుడైతే కరుణ నశించిపోతుందో అప్పుడు ప్రజల్లో ఆత్మీయత తగ్గిపోతుంది. తమ సుఖం తాము చూసుకుంటారు. ఈరోజు ద్వారక ఏ పరిస్థితిలో ఉందో సమస్త ఆర్యావర్తనము అదే పరిస్థితిలో ఉంది. ఏ విధంగా అయితే తల్లివేరు నుండి దూరమైన వృక్షశాఖలు ఎండుకట్టెలుగా మారతాయో సరిగ్గా అదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవమైపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైందన్నయ్య. సమాజానికి మరోసారి ధర్మాన్ని పరిచయం చేయాలి అని అంటాడు. అప్పుడు బలరాముడు, ద్వారకలో వ్యాపించిన ఈ అధర్మాన్ని మన ప్రజామండలి చక్కబెట్టగలదు కన్నయ్య, కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఈ సమస్త ఆర్యావర్తనంలో వ్యాపించిన అధర్మం కారణంగా కౌరవులు పాండవుల మధ్య జరగనున్న మహాయుద్ధం అని అంటాడు.
వెంటనే వాసుదేవుడు, యుద్ధం తప్పకుండా జరుగుతుందన్నయ్యా. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు సమాజమే యుద్ధ పరిస్థితులకు దారితీస్తుంది. కౌరవులు పాండవులు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. ఈ యుద్ధంలో మనం కూడా ఎవరో ఒకరి పక్షాన యుద్ధం చేయవలసి ఉంటుందన్నయ్యా అని అంటాడు. అప్పుడు బలరాముడు, నీవంటుంది నిజమే కన్నయ్యా, కానీ దీనిని మించిన నిజం మరొకటి ఉంది. నీవు ఎవరి పక్షాన నిలుస్తావో నిస్సంశయంగా ఆ పక్షం ధర్మపక్షమే అవుతుంది. ఏది నా పలుకులు అసత్యమని నిరూపించు అని అంటాడు. ఆ తరువాత అభిమన్యుడు తన బాణాలను వేస్తూ ధనుర్విద్యను అభ్యాసం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు అక్కడికి వచ్చి, అభిమన్యు, నువ్వు ఎవరి తలను ఖండిస్తున్నావు అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు కోపంతో, నేను మీ తలనే ఖండిస్తున్నాను పెదనాన్నగారు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, నువ్వు నా తలను ఖండిస్తే మీ పెదనాన్న భీముడికి కోపం వస్తుంది. ఎందుకంటే మా నలుగురు సోదరులను మీ పెదనాన్నే చంపేస్తానని ప్రమాణం చేశాడు. ఇక అంగరాజు కర్ణుణ్ణి మీ నాన్నగారు చంపేస్తానన్నాడు అని నవ్వుతాడు. వెంటనే అభిమన్యుడు, అయితే నేను మీ కొడుకులను వధిస్తాను పెదనాన్న. పితామహుడు ధృతరాష్ట్రుని రక్తం ఎవరి శరీరంలో ఉందో ఆ రక్తమంతా ఏరులై పారి మట్టిలో కలిసిపోతుంది అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, అభిమన్యు, నీవు ఖండించవలసినవి ఇంకా 2 తలలు ఉన్నాయి. మీ మావయ్య శ్రీకృష్ణుడు, ఇంకా పెదమావయ్య బలరాముడు. ఎందుకంటే మీ మావయ్య మా పక్షాన్ని ఎంచుకున్నారు. నువ్వు వారి తలను కూడా ఖండిస్తావా అని అడుగుతాడు. అప్పుడు అభిమన్యుడు, బాణంలో ఒక పర్యాయం విషం నింపినా సరే దానిని పగులగొట్టక తప్పదు పెదనాన్న అని బాణం వేయగా ఆ బాణం విరిగి కింద పడిపోతుంది. అది చూసి దుర్యోధనుడు నవ్వుతూ అభిమన్యుడి దగ్గరికి వెళ్ళి, ఏమైంది, తలను ఖండించలేదా అని అడుగుతాడు. వెంటనే అభిమన్యుడు, ఎందుకంటే మా ఇద్దరి మావయ్యల తలలో ఎప్పటికీ అధర్మానికి సహకరించాలన్న ఆలోచన రాదు పెదనాన్న అని అంటాడు. అదే సమయంలో బలరాముడు అక్కడికి వచ్చి, చాలా బాగుంది అభిమన్యు, నీ మేనమామల గురించి నువ్వు నిజాన్నే గ్రహించావు. పద, నీ గదాయుద్ధ శిక్షణకు సమయమైంది, నా కోసం ఎదురుచూడు అని అంటాడు. వెంటనే శకుని, క్షమించాలి మహాబలి బలరామ, కానీ మీరు మాకు వాగ్దానం చేశారు అని అనబోతూ ఉండగా బలరాముడు, చేశాను, పాండవుల తరపున శస్త్రాన్ని ఎత్తనని. కానీ నేను మీకెప్పుడూ అభయం ఇవ్వలేదు కదా గాంధార రాజా, కౌరవుల తరపున యుద్ధం చేస్తానని. నేను ఈ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయను. ఎందుకంటే ఇరుపక్షాల వారు నాకు బంధువులే. అయినా నా బంధువులతో నేను యుద్ధం ఎందుకు చేస్తాను అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, అంటే వాసుదేవుడు, వారి నారాయణ సైన్యం కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం లేదా గురుదేవా అని అడుగుతాడు. అప్పుడు బలరాముడు, వారి నిర్ణయం వారినే అడుగు, కృష్ణుడే నారాయణుడు. ఇక నారాయణ సేనకు సంబంధించిన నిర్ణయాలను నారాయణుడే తీసుకుంటాడు. ప్రియ దుర్యోధన, వెళ్ళి కృష్ణుడితో మాట్లాడు. కన్నయ్య నాకు వాగ్దానం చేశాడు, ఎవరి తరపున పక్షపాతం వహించరని. ఎవరైతే మొదటగా తన దగ్గరకు వెళ్తారో వారి కోరికలను తప్పక తీరుస్తానని. కానీ ఒకటి గుర్తుంచుకో, కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో విజయలక్ష్మి వారినే వరిస్తుంది అని అంటాడు. వెంటనే శకుని, మేనల్లుడా, నువ్వు త్వరగా వెళ్ళి ఆ మాయదారి కృష్ణుణ్ణి కలుసుకో. అర్జునుడు కలిసేలోపుగా నువ్వు ఆ మాయదారి కృష్ణుణ్ణి వెళ్ళి కలువు. కానీ గుర్తుపెట్టుకో, ఆ మాయదారి కృష్ణుడు తప్పకుండా మన పక్షంలోనే ఉండాలి. వారి నారాయణ సేన కూడా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ మాయదారి కృష్ణుణ్ణి కలుసుకో, త్వరగా వెళ్ళు అని దుర్యోధనుని కృష్ణుడి దగ్గరికి పంపిస్తాడు. ఆ తరువాత సుభద్ర అర్జునుడి దగ్గరికి వచ్చి, నాదా, పెద్దన్నయ్య నుండి సమాచారం వచ్చింది. వారు చిన్నన్నయ్యకు నారాయణ సేనకు యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతినిచ్చారట. మీరు వెంటనే అన్నయ్య దగ్గరకు వెళ్ళి విన్నవించుకోండి. వారి నారాయణ సేనతో సహా వారు మన పక్షాన యుద్ధం చేయాలని అని అంటుంది. అప్పుడు అర్జునుడు, మాధవుడు ఎప్పుడు సత్యం ధర్మం పక్షానే ఉంటాడు. ఒకవేళ మన పక్షాన ధర్మం లేకపోతే ఇక నేను వారిని ఏమని కోరాలి అని అంటాడు. వెంటనే సుభద్ర, కోరాలి నాథ, కృప కోరకుండానే లభిస్తుంది, కానీ ఆశీర్వాదం అడిగి తీసుకోవాలి. అయినా మీరు కోరకుండానే మా అన్నయ్య మీ పక్షాన ఉంటే వాసుదేవుడు పక్షపాతం వహించారని బావగారు దుర్యోధనుడు అంటాడు. మా అన్నయ్య కృష్ణుడు నాకు వాగ్దానం చేశాడు, ఎవరైతే తన సమక్షానికి ముందుగా వెళ్తారో వారి కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుస్తానని.
మీరు ధృతరాష్ట్రపుత్రుని కన్నా ముందుగా మా అన్నయ్యని కలుసుకోవాలి, వెంటనే వెళ్ళండి నాథా అని అంటుంది. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ వాసుదేవుని దగ్గరకు బయలుదేరుతారు. అర్జునుడు వెళ్ళే సమయానికి దుర్యోధనుడు వాసుదేవుని తల దగ్గర కూర్చొని ఉంటాడు. అర్జునుడు వెళ్ళి వాసుదేవుని పాదాల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు వాసుదేవుడు కళ్ళు తెరిచి అర్జునుని చూసి, పార్థ, నేల మీద కూర్చున్నావేమిటి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, యాచించే వారి స్థానం భూమి మీదే కదా మాధవ అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, నువ్వు యాచకుడివి కాదు పార్థ, నా ప్రియమిత్రుడివి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మిత్రుడైతే ఇక స్థానంతో సంబంధం ఏమిటి? యువరాజు దుర్యోధనుడు కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు వాసుదేవుడు దుర్యోధనుని చూసి, ఎప్పుడొచ్చావు బావా దుర్యోధన? నువ్వు శిరస్సుపై కూర్చున్నందువలన నేను నిన్ను చూడలేకపోయాను, నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, వాసుదేవా, నేను మీ శిరస్సుపై కూర్చోలేదు, మీ శిరస్సు వద్ద కూర్చున్నాను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు నవ్వుతూ, నీళ్ళేమైనా తీసుకుంటావా, లేకపోతే క్షీరపాకం తీసుకుంటావా? ద్వారకలోని గోవుల క్షీరంతో చేసినది వైకుంఠంలో కూడా ఇలాంటిది లభించదు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, నేను క్షీరపాకం తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు, ముఖ్యమైన విషయం గురించి మీతో చర్చించాలని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, మన చర్చలు తప్పకుండా జరుగుతాయి బావా దుర్యోధన, కానీ ముందు పార్థుని కోరిక వింటాను అని చెప్పు పార్థ అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కానీ వాసుదేవా, మీరు గురుదేవులు బలరాముల వారికి ప్రమాణం చేశారు కదా, మీ దగ్గరకు ఎవరు ముందు వస్తారో వారి పక్షాన మీరు ఉంటారని అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అసంభవం, అన్నయ్య నా మాటలకు ఇటువంటి అర్థాన్ని చెప్పి ఉండడు. నేనేమన్నానంటే, ఎవరైతే నా సమక్షానికి అందరికన్నా ముందుగా వస్తారో నేను వారి కోరికను తీరుస్తానని చెప్పాను. మొదటిగా నువ్వడుగు పార్థ అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.